ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభు పెరట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నా. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి. మీ అందరూ క్షేమంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారా? మంచిదండి. మరి 10th క్లాస్ పరీక్షలు, ఇంటర్మీడియట్ పరీక్షలు, అలాగే డిగ్రీ, పీజీ, టెట్ ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, మరి ఇటువంటి పరీక్షలు మరి అన్నీ కూడా కొన్ని జరిగాయి, కొన్ని జరగబోతున్నాయి. వాటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి మీరు కూడా కలిసి ప్రార్థన చేయాలని ప్రభు పెరట నేను తెలియజేస్తున్నాను. దేవుడి పరీక్షల కొరకు సిద్ధపడే బిడ్డలు, అలా రాస్తున్న బిడ్డలకు తోడుగుండి జయం ఇవ్వాలని మరి ఒకసారి ప్రభు పెరట మరి నేను ప్రార్థన చేస్తూ దీవిస్తూ ఉన్నాను. దేవుడు మీకు తోడుగుండునుగాక. ప్రియులారా, ఈ లెంటు కాలము 16వ దినము. మరి పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం. 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై
ఆయన వీరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రియులారా, ఈ మండలకాల ధ్యాన కూడికలలో మనకు 16వ దినము కొరకు ఇవ్వబడినటువంటి అంశము ఆదరణకర్త. ఆదరణకర్త, ఇంగ్లీష్లో కంఫర్టర్ అనే మాట మనకి ఇవ్వబడింది. ఆదరించేవాడు, ఆదరణకర్త. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా చక్కటి శ్రేష్టమైనటువంటి మాటలు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుడు అని చెప్పబడుతుంది. తండ్రి సృష్టికర్త, కుమారుడు రక్షకుడు, విమోచకుడు, కుమారుడైన క్రీస్తు ప్రభు ఆయన మరలా చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి తండ్రి యొద్దకు వెళ్ళిపోయిన తర్వాత తన బిడ్డలమైనటువంటి మనలము అనాథులుగా ఉండటానికి ఆయనకు ఇష్టము లేక ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళిన తర్వాత ఆయన ఆదరణకర్తను, వేరొక ఆదరణకర్తను మన మధ్యకు ఆయన పంపిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆదరణకర్త అనగా ఆదరించేవాడు. లోక సంబంధమైనటువంటి మన జీవితాల్లో ఆదరణ అనేది చాలా కావాలి. ఆదరించేవారు కావాలి. ఈ ఆదరించే విషయాల్లో కూడా చాలా వ్యత్యాసాలు ఉంటాయి. పేద సాదా కుటుంబాలలో ఏదైనా కష్టం నష్టం వచ్చినప్పుడు చాలా తక్కువ శాతంలో ఇరుగు పొరుగు వస్తారు, అయ్యో పాపం అంటారు, ఆదరిస్తారు, వెళ్ళిపోతారు. అదే ఒకవేళ ధన సంపన్నులైనటువంటి వారి కుటుంబాల్లో ఏదైనా కష్టం నష్టం దుఃఖం విచారం కలిగితే అప్పుడు వారి యొద్ద మెప్పు పొందటానికి లోకస్తులుగా ఏం చేస్తామంటే చాలా లార్జ్ స్కేల్లో ఏదో ఒక పర్యాయం 2 పర్యాయాలు వచ్చి ఆదరించి ఓదార్చి వెళ్ళటం కాదు. ఉదయం వచ్చి సాయంకాలం వరకు ఉండి, అవసరమైతే రాత్రికి ఉండి, లేక కొన్ని దినాలు ఉండి వారిని ఆదరించి వెళుతూ ఉంటాం. ఎందుకంటే గొప్పవారి యొక్క మెప్పు పొందుకుంటారు. 2 రకాలు, 2 గుంపుల మధ్య వ్యత్యాసాన్ని ఆదరించటం విషయంలో జ్ఞాపకం చేశారు. ఒకవేళ ధన సంపన్నులు అయినటువంటి వారి ఇంటిలో వారు కొన్ని రోజులు ఉండవచ్చు, లేకపోతే వచ్చి వెళుతూ ఉండవచ్చు. కానీ ఎంత ధన సంపన్నుల ఇంటిలో ఏ విచారము ఏ నష్టము కలిగినా ఎంతవరకు ఉండగలరంటే వారైనా కూడా కొంతకాలము మట్టుకే ఉండగలరు. కానీ కుమారుడైన క్రీస్తు ప్రభు తాను వెళ్ళిపోయిన తర్వాత తన స్థానములో పంపనయ్యున్నటువంటి వేరొక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యకు పంపిస్తూ ఉన్నప్పుడు ఆయన సదాకాలము ఉంటాడు. ఆయన మనలను విడువడు, ఎడబాయడు, మనలను అనాథలుగా విడవడు. అదే మాట యేసయ్య 16వ వచనంలో అంటాడు, నేను నా తండ్రిని వేడుకుంటాను. ఎందుకు? ఆదరణకర్తను పంపించటానికి. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకైన వీరొక ఆదరణకర్తనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. పరిశుద్ధ వాక్యములో కొన్ని మాటలు మనం చూస్తున్నప్పుడు ఆదరణకర్త అనే మాట సత్యస్వరూపియగు ఆత్మ అని పేరు కూడా పెట్టబడింది. ఆ సత్యస్వరూపియగు ఆత్మను ఉత్తరవాది అని కూడా పిలువబడుతూ ఉంటుంది. అనగా దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి పేర్లు
అందుకని ఆదరణకర్త అని తర్జుమా చేసినటువంటి గ్రీకు పదానికి అర్థం ఏమిటి అంటే సాయపడేందుకు, దగ్గరకు పిలువబడినటువంటి వాడు. మనకు సహాయపడేందుకు, సాయపడేందుకు, దగ్గరకు వచ్చేవాడు అని ఆదరణకర్త అనే మాటకు గ్రీకులో ట్రాన్స్లేట్ చేయబడింది అని తెలియజేస్తూ ఉన్నది. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో వేరొక ఆదరణకర్త అంటున్నాడు. అనగా అంతకు ముందుగా మనతో ఉన్నటువంటి ఆదరణకర్త కూడా ఉన్నాడు, ఆయన క్రీస్తు అని చెప్పడానికి యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడని యేసుక్రీస్తు అని ఉత్తరవాది. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా చెప్పబడుతూ తండ్రి యొద్ద మనకున్నాడు అని చెబుతున్నాడు. ఉత్తరవాది అనగా ఆదరణకర్త. యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనంలో మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉంటాడు. ఆదరణకర్త అనగా ఈ పరిశుద్ధాత్మ దేవుడట. మనము ఎరుగుదుము, ఆయనతో కూడా ఆయన మనతో కూడా నివసిస్తాడు, మనలో కూడా ఆయన ఉంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము ఇక్కడ 18వ వచనంలో చూస్తూ ఉన్నప్పుడు ఆ ఆదరణకర్త సత్యస్వరూపియగు ఆత్మ లేక పరిశుద్ధాత్మ లేక ఉత్తరవాది అని చెప్పబడుచున్నటువంటి మాటలు, మిమ్మును అనాథులుగా నేను విడువను, మీ యొద్దకు వచ్చాను. అందుకే యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తూ ఉంటున్నప్పుడు శిష్యులు కలవరపడుతూ ఉంటుండగా మీ హృదయాలు కలవరపడనియొద్దు. ప్రియమైన దేవుని యొక్క బిడలారా, ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. చూసారండి, ఇప్పుడు ఆదరణకర్త అంటే ఎవరనుకున్నాం? సత్యస్వరూపియగు ఆత్మ, ఉత్తరవాది. అలాగే తండ్రి పంపించే పరిశుద్ధాత్మ పైన 2 అనే అంకె ఉంది, క్రింద బైబిల్లో పుట్నోట్లో చూస్తే ఉత్తరవాది అని ఉన్నట్లుగా చూస్తాం. సమస్తమును మీకు ఆ యొక్క పంపబోయే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే బోధించి నేను మీతో చెప్పిన సంగతులు జ్ఞాపకము చేయదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం ఏంటంటే మనలను ఆదరించటం, మనతో ఉండటం, మన మధ్య నివసించటం, అంతేకాకుండా ఆయన బోధించటం, ఆయన చెప్పినదంతా జ్ఞాపకం చేయటం కూడా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు అని దేవుని యొక్క వాక్యం. యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో 26వ వచనములో తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆదరణకర్త. ఇక్కడ కూడా 1 అనే అస్త్రడ పైన పుట్నోట్లో ఉత్తరవాది అంటాడు. అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిస్తాడు. ఎవరు? ఆ ఉత్తరవాది సత్యస్వరూపిగా ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి కొరకు సాక్ష్యమిస్తాడో చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువు కొరకు ఆయన సాక్ష్యమిస్తాడు అని వ్రాయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 8వ వచనంలో చూస్తే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చి, ఆయన ఎప్పుడు వస్తాడట? మన కుమారుడైన క్రీస్తు ప్రభు మన మధ్య నుండి ఆయన తన తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత తన తండ్రిని వేడుకొని మన మధ్య ఎల్లప్పుడూ ఉండటానికి ఆయన ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మ దేవుని ఆయన పంపిస్తాడు. ఆయన విధులు ఏమిటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన వచ్చి పాపములను గూర్చి
నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఆయన ఒప్పుకొన చేయను. చూసారా, కుమారుడైన క్రీస్తు ప్రభువు వెళ్ళి మనల్ని అనాథులుగా విడవకుండా నిమిత్తము తండ్రిని వేడుకొని ఆయన స్థానములో మనల్ని ఆదరించటానికి, అనాథులుగా ఉండకుండా, ఒంటరిగా ఉండకుండా మనకు తోడుగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని పంపించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన పాపములను గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేస్తూ ఉంటాడు. అలాగని యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనములో చూస్తే, అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఎలాగటండి? ఆయన అనగా సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ తండ్రి యొద్ద నుండి మన మధ్యకు అది వచ్చినప్పుడు ఆ యొక్క సత్యస్వరూపి అయినటువంటి ఆత్మ చేసే పని ఏంటంటే మనలను సర్వసత్యములోనికి మనలను నడిపిస్తూ ఉంటూ ఉన్నది. ఆయన తానంతట తాని ఏమీయూ బోధింపక ఆయన వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను ఆయన తెలియచేస్తాడు. కాబట్టి మనము ఒకవేళ లోకములో మనము క్రీస్తు ప్రభు కొరకు పట్టబడినప్పుడు, శ్రమలకు అప్పగించబడినప్పుడు మనం ఏం చెప్పాలో అని మనం భయపడవలసిన అవసరం లేదు. ఆ పరిశుద్ధాత్మ దేవుడే తెలియచేస్తాడని అక్కడ భక్తులతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ప్రభు అంటున్నటువంటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ. ప్రియులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదరణకర్త అనగా ఆయన మనకు సాయపడేందుకు దగ్గరగా ఆయన పిలువబడినవాడు. సత్యస్వరూపియగు ఆత్మ, ఉత్తరవాది, అలాగనే పరిశుద్ధాత్మ మన తండ్రి చేత పంపబడినప్పుడు సమస్తమును కూడా మనకు బోధిస్తుంది. నేను మీతో చెప్పిన సంగతులు మీరు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అందుకని ఈవేళ ఈ యొక్క మండలకాల ధ్యాన కూడికలో మరి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు అంటాడు, నేను తండ్రిని నేను వేడుకుంటాను, ఎందుకంటే మేము మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటానికి వీరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు నేను అనుగ్రహిస్తాను. ఆయన మనలను విడువడు, ఎడబాయడు, సదాకాలం తోడుగా ఉంటాడు. అనాథులుగా విడిచిపెట్టే దేవుడు కాదు. కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, ఈతి బాధలు కలిగిన పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఉండి మనం ఏం మాట్లాడాలో ఏం చేయాలో కూడా ఆయన తెలియచేసి నీతిని గూర్చి, అలాగనే సత్యమును గూర్చి, పాపమును గూర్చి కూడా ఒప్పింపచేయు దేవుడు అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగున ఆ ఆదరణకర్త ఆయన పరిశుద్ధాత్మ దేవుని మనము కలిగి ఉండి చేర్చుకొని ఆయన చిత్తానుసారముగా జీవించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మన పెమ్మిడిగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ దినం ఆదరణకర్త అనే అంశాన్ని మీరు మాతో మాట్లాడారు దేవా. మాతో ఉండటానికి నాయన ఆదరణకర్తను పంపించారు, పరిశుద్ధాత్మ దేవుని పంపించారు, పరిశుద్ధాత్మను మీరు కుమ్మరించారు దేవా. సత్యస్వరూపి ఆత్మను మాకు ఇచ్చారు నా తండ్రి. ఉత్తరవాదిని పంపించారు. స్తోత్రాలు. వాక్యానుసారముగా జీవించటానికి కృపొచ్చండి. అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచండి. రక్షణ లేని వారికి రక్షణ కలుగుచ్చే. విశేషంగా ప్రభువా ఇదిగో తండ్రి నాయన మరి జరిగినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జయము కొరకు ప్రార్థిస్తాను నాయన. ఇదిగో తండ్రి మరి 10th క్లాస్ పరీక్షలు రాస్తున్నవారు, ఇంకా నేను ఇంకొక సిలబస్ ప్రకారం రాయబోయే బిడ్డల కొరకు ప్రార్థిస్తాను. జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న బిడ్డలకు చక్కగా వ్రాయించి జయం కలుగు చేయండి తండ్రి. టెట్ ఎగ్జామ్ కూడా రాయటానికి సిద్ధపడుచున్నారు. ఆ బిడ్డల చేత కూడా జ్ఞానం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, వ్రాయించి అయా వారికి కూడా జయము కలుగు చేయమని నీ పాద సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాము తండ్రి. అలాగనే
నైనా మరి పరీక్షల కొరకు నా ప్రభా బిడ్డలు ఎంతో ప్రయాసతో చదువుతూ ఉన్నారు నా తండ్రి. నాయన వ్రాస్తూ ఉంటూ ఉన్నారు నా తండ్రి. అలాగే మెడిసిన్ చేస్తున్న బిడ్డలు ప్రాక్టికల్స్ కూడా చేస్తూ ఉంటున్నారు తండ్రి. అలాగే మెడిసిన్ పీజీ చేయటానికి కూడా అనేక మంది బిడ్డలు సిద్ధపడుతున్నారు తండ్రి. వారికి కూడా నాయన మరి ఫ్రీ సీట్స్ రావటానికి కూడా కృప చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అలాగే చంటి బిడ్డ తల్లుల కొరకు ప్రార్థిస్తున్నాడు. ఆరోగ్యంతో ఉన్న వారి స్వస్థత కొరకు ప్రార్థన చేస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.